ఆయనకి కొవ్వొత్తులు పెట్టి నివాళులు అర్పించండి. ప్రతి వాళ్ళు మీరు ఫ్లెక్స్ వేసుకోగలరు. ఒక ఫ్లెక్స్ చేసి బోర్డు పెట్టి నివాళులు అర్పించండి. రాజమండ్రిలో ఆయన చనిపోయాడు కాబట్టి రాజమండ్రిలో శనివారం, గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే శనివారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఆయన ఎక్కడైతే చచ్చిపోయాడో అక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టి అక్కడ కొవ్వొత్తులు వెలిగించాలని నిర్ణయించుకున్నాం. మీకు ఎవరికి వీలైతే వాళ్ళందరూ రండి. ప్రవీణ్ పగడాలది హత్య అని అనుకుంటే మీరు రండి. పోలీసులు మట్టుకు దీనికి ఆటం కల్పిస్తే పోలీసులే దోషులు అవుతారు. ఎంతమంది వస్తారో అన్నది చూడండి. ఇప్పటికీ అదొక టూరిస్ట్ స్పాట్ కింద ఈ రోజుకి వెళ్ళి అక్కడ ఆగి చూస్తూ ఉన్నారు. సో దట్ శనివారం అందరూ రండి. తర్వాత కార్యక్రమం ఈ దాడుల గురించి ఏ విధంగా యాజిటేషన్ చేయాలన్నది మటుకు నేను కోరుకుంటాను, నేను డిజైన్ చేస్తాను, నేను ప్రజల్లోకి కూడా వెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్వెస్టిగేషన్ చేసింది ఎవరు? పోలీసులు పెట్టాలా, నేను పెట్టాలా? నా దగ్గర ఆధారాలు ఎలా ఉంటాయండి? నేను అదే హత్య అని నమ్ముతున్నాను. దేన్ని నమ్ముతారో చూపించాను కదండి. నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను కదా. నేను ప్రతిదాన్ని రాతపూర్వకంగా మీకు పెట్టిన ప్రతిదీ మీకు పంపిస్తాను. కేసు ఎలా పెట్టారు, కేసులు ఎలాగున్నాయి, ఏంటి, ఎందుకు చంపారు, మోటివ్ ఏంటి, మోటివ్ని ఎస్టాబ్లిష్ చేసి చెప్తున్నాను కదా. ఉండొచ్చు, బట్ ఇదంతా కూడా నేను రిటర్న్గా స్టేట్ గవర్నమెంట్కి ఇస్తాను. నేను స్టేట్ గవర్నమెంట్కి ఇస్తాను, సిబిఐకి ఇస్తాను, సిబిఐ ఇన్వెస్టిగేషన్కి. అండ్ దెన్ వాళ్ళిద్దరికి ఇవ్వడమే కాకుండా ఇంటర్నేషనల్ కోర్టులో కూడా దీనికి అక్కడి నుంచి కూడా కలపడానికి ప్రయత్నాలు చేస్తారు. మీరు ఆవిడ భార్యని అడిగారా? ఐజీ చెప్తే ఐజీ చెప్పిన అన్ని అబద్ధాలే కదా. ఐజీ చెప్పినన్ని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంతా అబద్ధాలే కదా. ఐజీ చెప్పినవి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికైనా ఉంది. నేను ఎస్పీకి పెట్టిన నో అబ్జెక్షన్, ఎవరన్నా పెట్టచ్చు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అదే పెట్టాను ఎస్పీకి. ఇచ్చినా ఇవ్వకపోయినా దట్ ఈజ్ నో ఫరక్. ఐజీ ఎస్పీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చినా ఇవ్వకపోయినా ఏ కేసుల్లో కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, థర్డ్ పార్టీ రీ పోస్ట్ మార్టం చేయడానికి ఏం ఆధారాలు ఉన్నాయి, ఎలా చేయొచ్చు అన్నదాన్ని అన్నీ సబ్మిట్ చేసి ఇచ్చాను. అది వాళ్ళు నో అనడానికి లేదు. కుటుంబ సభ్యులే అవసరం లేదు. ఈవేళ కోర్టులు ఉన్నాయి కాబట్టి ఈవేళ తీసుకోవాలి.